ఏమైంది మృదుల? మాటలు రావట్లేదు మధు గారు. ఒక్క నిమిషం. నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, ఏం కనిపిస్తుంది? ఈ లోకంలో ఉన్న సంతోషం మొత్తం నా కళ్ళలో కనిపించడం లేదు. నా మనసు ఎలా ఉంది? ఆనందంతో ఉప్పొంగిపోవడం లేదు. అవును మృదుల, నువ్వింత సంతోషంగా ఉండడం చూసి నేను చాలా చాలా కాలమైంది. నా జీవితంలోనే ఇంత సంతోషమైన రోజు లేదండి. ఈ క్షణం ఈ ప్రపంచంలోనే నా అంత సంతోషమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు విషయం ఏంటో చెప్పు మృదుల. నువ్వు ఇంతలా ఊరిస్తుంటే ఆ విషయం ఎప్పుడెప్పుడు విందామా అని ఉంది. చెప్పు మృదుల, విషయం ఏంటి? జాబ్ వచ్చిందా? ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? జాబు, ప్రాజెక్ట్ ఇవన్నీ నథింగ్ మధు గారు. మన జీవితం మన చేతుల్లోకి వచ్చింది. నేను గర్భవతినని వచ్చిన రిపోర్ట్స్ అంత అబద్ధం మధు గారు. అసలు నేను తల్లినే కాలేదు. ఏంటి మృదుల నువ్వు అనేది? నిజమా? అవును మధు గారు, నిజం. ఇంతవరకు జరిగిందంత అబద్ధం. మన జీవితాలతో ఆడుకోవాలని ఆడిన నాటకం. అసలు ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మృదుల. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇదంతా ఎవరు ఆడుతున్న నాటకమని నా మనసు చెప్తూనే ఉంది మృదుల. అసలు ఏం జరిగింది మృదుల? ఇదంతా ఎవరు చేశారు? మన హాస్పిటల్లో డాక్టర్. డాక్టరా? అసలు తనకేం ప్రాబ్లం వచ్చింది? ఈ రోజు నా చేతులు అయిపోయింది. మధుగారు ఆగండి. ఆపొద్దు మృదుల. ఈ 10 రోజులు ఎంత నరకం అనుభవించాం, ఎన్ని అవమానాలు పడ్డాం. వీటన్నిటికీ కారణమైన దాన్ని అసలు ఎలా వదిలిపెడతాం? అలాంటి దాన్ని ప్రాణం తీసినా పర్లేదు. అసలు మావయ్యకి విషయం తెలుసా? తెలుసు మధు గారు. ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం, హాస్పిటల్ నుంచి తీసేయడం అన్నీ అయిపోయాయి. చేసింది డాక్టరే కావచ్చు, కానీ మనకింత అన్యాయం చేయాల్సిన అవసరం తనకే ఉంది. ఇదెవరు చేయించారు మృదుల? అదెవరని అడిగారా? ఏ విషయంలోనూ మీ దగ్గర నిజం దాయని నేను ఈ విషయంలో దాచక తప్పడం లేదు మధు గారు. బ్రాహ్మణి అమ్మగారి పని చేశారని తెలిస్తే ద్వేషిస్తారు. మనకు కావాల్సింది ఆవిడ మనసు మారి మనల్ని దగ్గరికి తీసుకోవడం గాని ఆవిడ్ని ద్వేషించడం కాదు. మృదుల అడుగుతుంది నిన్నే, ఏం ఆలోచిస్తున్నావు? మనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించాలని ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఏ విషయంలోనైనా క్షమించొచ్చేమో గాని ఈ విషయంలో కాదు మృదుల. ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎవరైనా ఉంటే కదండి శిక్షించడానికి. మరైతే ఎందుకు చేసింది? ఆవిడకి మన మీద ఎందుకు పగ? పగ లేదు, ప్రతీకారం లేదు. మొదటిసారి రిపోర్ట్లో పొరపాటున తప్పు వచ్చిందట. బయట పెడితే తిడతారేమోనని కవర్ చేయడానికి రెండోసారి కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఛే, వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎవరి జీవితాలతోనూ ఆడుకుంటారా? సర్లే, నిజం తెలిసింది, అది చాలు. వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పాలి మృదుల. పద. వద్దండి. వద్దంటావేంటి మృదుల?
నువ్వు తప్పు చేసావని ఇంట్లోకి రావద్దంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడింది. ఇప్పుడు నిజం తెలిసి అక్కడ చెప్పకపోతే ఎలా? అవసరం లేదండి. ఎవరికి తెలిసిన నిజాల్లో వాళ్ళనే ఉండనివ్వండి. అయినా మానసి పెళ్లి పనులు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావించి మళ్ళీ ఏదో గొడవ జరగడం ఇష్టం లేదు. మృదుల, ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే అమ్మ ఇంకెలా ప్రవర్తిస్తుందో నువ్వు ఊహించలేవు. ఏది ఏమైనా తెలియాలి మృదుల. వద్దు మధు గారు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కొన్ని నిజాలు బలవంతంగా చెప్పడం కంటే వాటంతటా అవి తెలిస్తేనే విలువ ఉంటుంది. నిజమే మృదుల, కానీ ఎప్పటికి తెలియాలి? తెలుస్తుంది మధు గారు. ఇన్ని రోజులు మనకి తెలియలేదు. 4 రోజుల తర్వాత అందరికీ తెలుస్తుంది. తెలియడం ఆలస్యం కావచ్చు, కానీ నిజం అనేది ఎప్పటికైనా తెలిసే తీరుతుంది. అది కాదు మృదుల. ఇంకేం ఆలోచించకండి. ఆ రోజు ఏమనుకున్నా, మానసి పెళ్లి జరిగి తను సంతోషంగా ఉండేంత వరకు మనకే సంతోషం వద్దనుకున్నాం కదా. అయితే ముందా పని చూద్దాం. అలాగే. కానీ ఒక్క విషయం అర్థమైంది మృదుల, ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు ఎదుటి వాళ్ళ కోసం ఆలోచిస్తావు కాబట్టి ఎంత కష్టమైనా అలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది. అర్థం చేస్తా. మానసి, అమ్మేది? అమ్మే రోజు ఉపవాసం కదా నాన్న. అవునా? రామదు, కూర్చోమ్మా. ఏమైంది మానసి? ఏంటి లేచేవేంటి? ఏం కాలేదు నాన్న. మీ అందరి దృష్టిలో అదొక పెద్ద దేవత కదా. మరి మేమేమో దయ్యాలం. దేవతలతో కూర్చొని ఎట్లా తింటాం? తినం నాన్న. మరీ అంత వెటకారం అక్కర్లేదులే మానసి. మీతో కలిసి కూర్చొని భోంచేసే అర్హత లేదని నువ్వు లేచావు కదా. అంత తప్పు మృదుల ఏం చేసింది? ఏం చేసిందా? మళ్ళీ మా నోటితో చెప్పించాలనుకుంటున్నావా అన్నయ్య? ఏం చేసిందని దాన్ని పెద్దమ్మ ఇంటికి రానివ్వకుండా చేసింది? ఏం జరిగిందని హాస్పిటల్స్ చుట్టూ టెస్ట్ల కోసం తిరిగింది? దాని గురించే మాట్లాడుతున్నావు అన్నయ్య. ఒక్క విషయం అడుగుతాను చెప్పన్నయ్య. ఇప్పుడు ఇది చేసిన తప్పే నేను గాని మాన్సి గాని చేసుంటే ఏం చేసుండేవాళ్ళు? మాతో కలిసి ఇలా భోంచేయడం కాదు, ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చుండేవారు కాదు. తెలిసిన వెంటనే
కనిపించిన చోటే నిలువున నరికేసుండేవారు కదన్నయ్యా. కానీ ఈవిడ్ని మాత్రం దేవతను చూసినట్టే చూసి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు కదన్నయ్యా. అందుకే అది దేవత, మేము దెయ్యాలం అంటోంది. అందులో తప్పే ఉంది. సరయు, నిజాలు తెలుసుకోకుండా నాన్న, సరయు, ఇప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకునే ప్లేసు టైము ఇది కాదు. బుద్ధిగా కూర్చుని భోంచేయండి. వసంత, అన్నం పెట్టు. కూర్చోండమ్మా. మానసి, పిచ్చి పట్టిందా? అవునా, పిచ్చి పట్టింది. ఈడ సీన్ చూస్తుంటే మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి పిచ్చి పట్టేసింది. తప్పు చేసిన అది కనుసైగ చేస్తే కోపం మొత్తం చల్లారిపోయి అది చెప్పినట్టు వింటున్నారు. కన్న కూతుర్ని నాకీ పెళ్ళొద్దు నాన్న అని ఎంత మొత్తుకున్నా వినట్లేదు. కన్నబిడ్డ మాటల కంటే ఆ తప్పు చేసిన దాని విలువే ఎక్కువైపోయింది కదా. అయినా ఏ రోజు నా బాధ గురించి పట్టించుకున్నారులే. ఇట్లాంటి కన్న తల్లిదండ్రుల్ని ఏడు చూడలే. మానసి, నువ్వు ఏమైనా అను, కానీ ఊరికే మృదుల తప్పు చేసిందంటే ఊరుకునేదిలే చెప్తున్నాను. మధుగారు, ప్లీజ్ ఆపుతారా? నేనొక భరించడాన్ని నింద మోస్తున్న మాట నిజమే మానసి. కానీ చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకునే కలిసి పెరిగాను కదా. నీ తప్పు చేసిందన్నో చేయిందన్నో నీకు ఆ మాత్రం తెలీదా మానసి? నువ్వు కూడా నన్ను అనుమానిస్తూ మాట్లాడితే ఇక నన్నెవరు అర్థం చేసుకుంటారు మానసి? ఆపవే నీ సోది. ఇలా మాయ మాటలు చెప్పే దీన్ని అమాయకురాల్ని చేసి దీని జీవితాన్ని దోచుకున్నావు. ఇంకా నీ మాటలు విని మోసపోవడానికి ఇక్కడెవరూ రెడీగా లేరే. అయినా ఇంకా ఎవరిని మోసం చేయడానికే? ఇన్ని సాక్ష్యాలుండి కూడా ఏ తప్పు చేయలేదని అమాయకంగా మొహం పెడుతున్నావు. మా అన్నయ్య పిచ్చాడు కాబట్టి నువ్వు ఎవరితోనో తిరిగి. సరియు, ఇంకొక్క మాట జారినా ప్రాణాలు తీసేస్తాను. ఏం తెలిసిన మృదుల గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నావు? అసలు మృదులాకే. మధుగారు, మృదుల వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు నీకు అర్థమవుతుందా? ఇంక తట్టుకోవడం నా వల్ల కాదు మృదుల. ఏమన్నా అన్నివ్వండి, నేను తట్టుకుంటున్నాను కదా. నన్ను చూడండి చాలు. మీరెన్ని మాటలైనా అనండి మానసి, నన్నెంతైనా బాధ పెట్టండి. ఏదో నా తోడ పుట్టిన అక్క, వరుస కొదిన, కోపంలో ఏదో అన్నారనే అనుకుంటాను గాని మనసులో ఏది ఉంచుకోను. మీరు నన్ను దూరంగా ఉంచినా నేనెప్పుడు మీ మంచి కోరుకుంటాను. నా వల్ల మీరు తినడం మానేసి పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా, మానసిక అన్నం పెట్టు. పదండి మధు గారు. మధు, భోంచేసు. చూసావా, నువ్వు మృదులని ఎన్ని మాటలన్నా నిన్ను ప్రేమగానే పిలుస్తుంది. మృదుల ఎంత ప్రేమని పంచాలని చూసినా నువ్వు శత్రువులానే చూస్తున్నావు. అది ఇద్దరి మధ్యలో ఉన్న సంస్కారంలో తేడా.
ఏమని అడిగాం? నాకన్నా అదే ఎక్కువైపోయిందా అనే కదా? అవును, అదే ఎక్కువ. ఎందుకంటే కన్న ప్రేమలో లేని సంస్కారం పెంచిన ప్రేమలో కనిపిస్తుంది. అందుకే అదే ఎక్కువ. అయినా ఒకప్పుడు మృదులని ఎవరు ఏమన్నా ఇద్దరం ఒకటే, దాన్నంటే నన్ను అన్నట్టే అని ఎవరినైనా సరే తిట్టేదానివి. ఈ ఇంట్లో ఇద్దరిది సమానమైన స్థానమే అనేదానివి. అలాంటిది ఈరోజు నువ్వే దాని మీద పడేడుస్తున్నావు. చాలా తప్పు చేస్తున్నావు మానసి. చూసినవు సరియు, నాకన్నా అదే ఎక్కువైపోయిందట. లైట్ తీసుకో మాన్సి. మావయ్య ఏమన్నా అనని, మనకు కావాల్సింది అది ఏడుస్తుంటే చూడటం. సరైన డోసు ఇచ్చి ఏడిపించావు, అది చాలు. ప్రశాంతంగా కూర్చొని తిను. కూర్చో. బ్రహ్మణి గారు, హలో. ఏంటండి, నన్ను మర్చిపోయారా ఏంటి? కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వడం లేదు. సారీ మేడం, కావాలని కాదు, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల చూసుకోలేదు. సిచ్యుయేషన్ని బట్టి, మనతో ఉన్న అవసరాన్ని బట్టి మన ఇంపార్టెన్స్ కూడా మారుతుంది. సారీ, అలానే కాదు మేడం. అరే, ఎవరేమన్నా ఇలాగే పడుతుంటావా? అబ్బా, ఇదివరకే మీకు చెప్పాను కదా, వాళ్ళేదో తెలియక అన్నారు కదా అని మన ఆవేశపడతామా చెప్పండి? తెలియకంటున్న మాటలు, తల పొగరికంటున్న మాటలు నీకు తెలియడం లేదా? అసలు నీకింత సహనం ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర సహనంగా ఉండాల్సిన అవసరం లేదు మృదులా. అసలు ఈ గొడవలు మాటలు పడడం ఏమీ వద్దు. చెప్పేద్దాం మృదులా, నువ్వు చేయని తప్పుకు నిందలు భరిస్తూ ఇన్ని మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. చెప్పేద్దాం. అందరికీ నిజం తెలియాల్సిందే. నిన్నందరూ దేవతలా చూడాల్సిందే. ఒక్కసారి నేను చెప్పేది వింటారా? ఈ విషయంలో మాత్రం నువ్వేం చెప్పినా నేను విన్ను మృదులా. అరే, ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. ఏంటి? మానసి, సరియు, అత్తయ్య నా మీద ఒక అభిప్రాయంతో, అనుమానంతో ఉన్నారు కదా, అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదని మీరు చెప్పగానే వెంటనే నమ్ముతారా? నమ్మరు.